గతంలో సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఉండేటువంటి ప్రధానమంత్రినో మంత్రులను కలవడం అనేటువంటిది అవసరము, కలుస్తారు. కానీ ఆ కలిసే దాంట్లో హావభావాలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ తెలియపరుస్తుంటుంది, మనకు కనిపిస్తుంటుంది, అర్థమవుతుంటుంది. ఏ సాన్నిహిత్యం అక్కడ ఉందో అర్థమవుతుంటుంది. ఇక్కడ విమర్శలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కలుస్తలేడు కానీ కేంద్రంలో అందరినీ కలుస్తున్నా అనేటువంటి విమర్శలు ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, రాష్ట్ర ప్రయోజనం కోసం ఎన్నిసార్లు అయినా నేను పోతా, ఎంతమందినైనా కలుస్తా, ప్రధానమంత్రిని కలుస్తా, కేంద్ర మంచిది, సంతోషం. మరి 13 సార్లు కలిసినావు కదా నడ్డా గారిని, జాతీయ అధ్యక్షుడు, ఆయననే ఫర్టిలైజర్స్ మినిస్టర్, కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారే. మరి 13 సార్లు మీరు కేంద్ర మంత్రిని కలిసినాక, ఒక ముఖ్యమంత్రి ఎరువుల మంత్రిని కలిసినాక తెలంగాణ రాష్ట్రంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులు ఎందుకు ఎరువుల కోసం, యూరియా కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకు పడిగాపులు కాస్తున్నారు? ఇది మీ చేతగాంతనమా కాదా? పోనీ కేంద్రం యొక్క అలసత్వం అయితే ఎందుకు మీరు కేంద్రం మీద పోరాటం చేయరు? కేంద్రము ఎరువులు ఇవ్వకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? అది మేము పోరాటానికి సిద్ధమవుతాం ఎందుకంటలేరు? ఆయన ఒడ్లు కొనకుండా, మా కాలంలో ఒడ్లు కొనకుండా మమ్మల్ని సతాయిస్తే ఢిల్లీలో పోయి కేసీఆర్ ముఖ్యమంత్రికి వచ్చి ధర్నా చేసిండు కదా. మొత్తం శాసనసభ్యుల్ని, మంత్రుల్ని ఇక్కడి నుంచి అందరినీ తీసుకొని పోయి ఢిల్లీ మహానగరంలో ధర్నా చేసి మేము మంత్రులం 3 విడతలు 4 విడతలు 6 డజన్ మంది మంత్రులం ఢిల్లీలో మకామేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేటువంటి ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా వాళ్ళు కేవలం రాజకీయ కారణాలతో ఇక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నప్పుడు రైతాంగ ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా పోయినాం. మరి అలా మీరు ఎందుకు ఆ పని చేస్తలేరు? 13 సార్లు నడ్డా గారిని కలిసినాక కూడా తెలంగాణలో రైతులు చెప్పులు, పాస్బుక్లు లైన్లలో పెట్టి యూరియా కోసం వెతుకులాడేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? అది మీ చేతగాంతనం కాదా? అరే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడమంటే మాకు అసెంబ్లీ అని మాట్లాడతారు. తమాషాగా ఉందా ప్రజాస్వామ్యంలో? మాకు అసెంబ్లీ పెడతాం, లేకుంటే ఫామ్ హౌస్కి మేము వచ్చి ఆడ పెడతాం. ఓ రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరా ఇది? ఈ వెటకార మాటల కోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది? మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలనుకుంటే, మీ వాదనలో బలం ఉంటే, సారం ఉంటే, ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటే మేము ఇంతకుముందే చెప్పినాం, లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టండి, శాసనసభలో పెట్టండి. కేసీఆర్తో అవసరం లేదు. మీ వాదన ఎంత పటిష్టమైందో ప్రజలు వింటారు, ప్రజలు వీక్షిస్తారు కదా. ఎక్కడ పెడతారో పెట్టండి, మా నాయకులు వస్తారు, మా మాజీ మంత్రులు వస్తారు, మా శాసనసభ్యులు వస్తారు. మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అన్ఇంటరప్టెడ్గా మైక్ ఇవ్వండి, శాసనసభ పెట్టండి. మళ్ళీ ఇవాళ మేము పునరుద్ఘాటిస్తున్నాం, సులు పురాణం మానేయండి, కేసీఆర్ వస్తలేడని. చేతనైతే అది పెట్టండి. అది పెట్టామంటే క్లబ్బులు, పబ్బులలో మేము చర్చ చేయమని మాట్లాడతారు. క్లబ్బులు, పబ్బులకు వెళ్ళే కదా ఇవాళ పోయి ఆ సీట్ మీద కూర్చున్నది. మరి ఇవాళ మీరు అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ అండి అది. ఇవాళ దశాబ్దాలుగా ఓ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చకు అవకాశం, ఆస్కారం కల్పించేటువంటి ఒక స్థలం అది, ఒక ప్లేస్ అది. ఎవరైనా పోయి తమ భావాలను వ్యక్తం చేసి రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరిచేటువంటి ఒక వేదిక అది. దాన్ని తులనాడి మాట్లాడతారు. మీకున్న గౌరవం, మీకున్న అవగాహన అది. అంటే మీరు చూసినటువంటి క్లబ్బులు వేరు. అవి మీరు అధ్యక్షులుగా పనిచేసిన క్లబ్బులు, మీరు మెంబర్లుగా ఉన్న క్లబ్బులు వేరు. బహుశా వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతుండేమో. ప్రెస్ క్లబ్లు ప్రజాస్వామ్య వేదికలే అవి కూడా. 4th ఎస్టేట్కు సంబంధించినటువంటి వేదికలే అవి కూడా. మీకు సున్నితత్వం ఉంటే క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకు అందరికీ కూడా, లోకానికి అంతా, ప్రెస్కి అంతా కూడా మీరు క్షమాపణ చెప్పాలి అట్లా మాట్లాడినందుకు.